నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎంత ఓపిక తెచ్చుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా సరే అసలు ఫోన్ పట్టుకోవాలనిపిస్తలేదు. అందుకే ఇక రోజు తప్పించి రోజు వీడియో పెడదామన్నా కూడా కుదరట్లేదు. రోజు అనుకుంటా పిల్లలు పడుకోగానే నైట్ టైం వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుందామని, కానీ వాళ్ళు పడుకోక ముందే నేను పడుకుంటా. ప్రస్తుతం అయితే మొన్న ఐరన్ ర్యాక్ తెప్పించిన కదా, ఇంకా ఇంట్లో ఎక్కడ పెట్టాలబ్బా అని ప్లేస్ చూసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకున్నా. కోళ్లపారం దగ్గర మిగిలిన కొంత జాలి అయితే తీసుకొచ్చి నేను ఇక్కడైతే సెట్ చేసుకున్నాను అనమాట సామాన్ పెట్టుకోవటానికి. ఇప్పుడు ఇంకా అదైతే తీపించేసిన మా ఆయనతోని. ర్యాక్ అయితే పెట్టక ముందే నేను బట్టలన్నీ కూడా మడత చేసి పెట్టేసుకున్నా, ర్యాక్ పెట్టంగానే సర్దుకోవచ్చని. జొన్నలున్న సంచి అట్లనే బియ్యం సంచి ఉంటే ఇంకా పైనకైతే పెట్టిపించేసిన, కింద కొంచెం ప్లేస్ అవుతుంది కదా అని. మూత వరకి రాకుండా కొంచెం లోపలికుంటే బాగుంటుంది కదా. ఇల్లు ఇరుగ్గా ఉంటుంది కాబట్టి నేను ఎంత నీట్గా సర్దుకున్నా సరే చూసే వాళ్ళకి కొంచెం ఇరుగ్గా కొంచెం గలీజ్గానే అనిపిస్తుంది. ఎలుకలు అయితే జొన్నలన్నీ కూడా తోడేసి పిండి పిండి వేసినాయి. జొన్నలు తీసుకొని చాలా డేస్ అవుతుంది, ఎండ కోద్దామంటేనేమో బాగా ఎండెళ్తలేదు. కొన్ని జొన్నలు అయితే పిండి పట్టించుకొని రొట్టె కూడా వేసుకోవాలి, తినక చాలా రోజులు అవుతుంది. జొన్నలు అంటే గుర్తొచ్చింది, కొంతమంది అయితే వెయిట్ లాస్ టిప్స్ చెప్పమని చాలా అడుగుతుర్రు. నిజానికి నేను ఏ టిప్స్ కూడా ఎక్కువ పాటించలేదన్నమాట. అంటే 3 పూటలు అన్నం కాకుండా నైట్ టైం మాత్రం రొట్టె చేసుకొని తింటుండే. బక్కకు కావాలన్న ఆశతోనే నేనైతే రొట్టె చేయడం నేర్చుకున్నా. ఇక తినంగానే పడుకోకుండా కాసేపు ఫోన్ ఒత్తుకుంటా అటు ఇటు తిరిగి ఇక పడుకుంటుంటే. ఇంకోటి మా ఆయనకి కాస్త పొట్టే ఉండే అనమాట. అయితే జిమ్లకి అక్కడ ఇక్కడ ఎక్కడ వెళ్ళలేదు, ఏ ఎక్సర్సైజ్లు కూడా చేయలేదు. కోళ్ళపారం పెట్టిన తర్వాత ఇంకా అక్కడ పనికి ఆటోమేటిక్గా పొట్ట అయితే కరిగిపోయింది. కోళ్ళపారం దగ్గర అంత వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ పని ఒక్కడే చేసుకోవటం వల్ల పొట్ట కరిగిపోయింది ఆయనకి. నాతో కూడా ఊకంటుండే, నువ్వు ఏవి తినాల్సిన అవసరం లేదు, ఏ ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటివి పాటించాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు కోళ్ళపారం దగ్గరికి నాతో పాటు పనికి వచ్చినావు అనుకో, ఇంకా నువ్వు ఆటోమేటిక్గా బక్కగా అవుతావు అంటుండే. ఇంకా కొన్ని రోజులకు నిజంగానే నాకు కూడా అక్కడ పని పడి పోవాల్సి వస్తుండే కదా, నిజంగానే బక్కగా అయిపోయింది. కోళ్ళపారం దగ్గరికి వెళ్ళినా సరే నైట్ టైం అయితే ఇంటికి వచ్చి రొట్టె కొట్టుకొని మరీ తింటుండే. ఒకసారి మేము నాయనంపల్లికి అయితే వెళ్ళినాము. కోళ్ళపారంలో కోళ్ళన్నీ పోయిన తర్వాత ఒక కోడిని తీసుకుని అయితే పోయినాము. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఫోటో దిగినాం అనమాట. మేము పిల్లలతో కలిసి నేను మా ఆయన ఫోటో దిగినాము. ఆ ఫోటో చూసుకున్న తర్వాత ఇంకా నాకు బాగా మనసులో పడిపోయింది. అంత లావుగా కనిపించిన ఆ ఫోటోలో నాకు నేను. ఆ ఫోటోని చూసుకోలేక అవన్నీ కూడా డిలీట్ చేసిన. స్టేటస్ పెడితే అందరు కూడా షాక్ అయ్యారు అనమాట, ప్రియా నువ్వేనా అన్నట్టు. ఆ ఫోటోలో నన్ను నేను చూసుకున్న తర్వాత ఇంకా బాగా ఫిక్స్ అయిపోయినా ఎట్లనన్నా బక్కగా కావాలని. నిజమో కాదో నాకు తెలియదు కానీ అంటారు అందరూ 3 పూటల అన్నం తినే కంటే ఒక పూట మాత్రం ఏదైనా టిఫిన్లు కానీ లేదంటే రొట్టె కానీ తినడం చాలా మంచిదని. ఇక ఎక్సర్సైజ్లు అంటారు, ఆ పిల్లలే చేపిస్తారు మనతోన. ఇట్లా కూర్చున్నామో లేదో ఏదో ఒక పని పెడతారు, ఇక కూర్చోవడం లేవడం ఇదే పని మనకు. ఎక్సర్సైజ్ అక్కడనే అయిపోతుంది. ర్యాక్ పెట్టిన తర్వాత ఇంకా బట్టలన్నీ సర్దుకున్న తర్వాత పిల్లల మీద దొబ్బుకుంటే కష్టం కదా, అందుకని ఒక తీగతోనైతే పక్కన దూలాలు ఉన్నాయి కదా, ఆ దూలాలకైతే కట్టేస్తున్నాడు. ఇది రాతి గోడ కాబట్టి మేకులు అయితే కొట్టడానికి రాదు, అందుకని తీగ తీసుకొని దూలాలకైతే 2 సైడ్స్ కూడా అట్లనే కట్టేసిండిగా. చీరలు పెట్టుకున్న తర్వాత ఇంకా డ్రెస్సులు కూడా పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ లో అయితే ఇవన్నీ కూడా బీరువాలనే ఉంటుండే, ఇరికిచ్చి పెడుతుంటే ఒక్కటి తీస్తే అసలు 10 పడుతుండే. ఈ ఇంట్లో అయితే షెల్ఫ్లు పెట్టుకున్నా కూడా వేస్టే అనిపిస్తుంది నాకు. నాకేమనిపిస్తుంది అంటే ఈ ఇల్లునే మంచిగా వేయించుకునే కంటే ఒక్క రూమ్ అయినా సరే రేకుల రూమ్ అయినా సరే పక్కన వేసుకోవటం బెటర్ అనిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే గోడలన్నీ కూడా పచ్చిగా అయిపోతాయి, ఇట్లా ఇమ్మొచ్చినట్టు అవుతుంది అనమాట. అంతేకాకుండా అక్కడక్కడ పొట్టుకు కూడా పెడుతుంది. అందుకే ఇంకా ఈ ఇంటినే మంచిగా చేపించుకోవటం కంటే పక్కన ఒక రూమ్ వేసుకున్నా బెస్ట్ కదా అన్నట్టు మేము ఈ ఇంటికి అయితే ఏమీ చేపియము. నిజానికైతే ఇంటి డోర్ కూడా వాస్తుకు లేదంట. మెయిన్ డోర్ అనేది మాకు లోపటిల్లు ఉంది కదా, ఆ రూమ్ కి అయితే ఉండాలంట. కాకపోతే మాకు బయట రూమ్ కు ఉంది కదా, ఒకవేళ దీన్నే మంచిగా చేపించుకోవాలంటే మళ్ళీ మేము ఇక్కడ సైడ్ ఒక మూత కొట్టించుకోవాల్సి వస్తుంది. చున్నీలు లెగ్గిన్స్ అయితే నేను ఇంతకు ముందు బ్యాగ్స్ అయితే కుట్టుకున్నా కదా, అందులో అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను. ఈ చున్నీలు ఏంటంటే ఒక దగ్గర పెట్టినామంటే అస్సలు ఆగవు, ఊకే పడిపోతుంటాయి. అందుకే ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నా. ఇది అయితే నేను చాలా డేస్ కింద కుట్టుకున్నా, బట్టలు పెట్టుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుందని కొన్ని బట్టలు ఇందులో అయితే పెట్టుకుంటుంటే.
ఇంకా ఇప్పుడు ర్యాక్లో అయితే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇది తీసేద్దాంలే అన్నట్టు అన్ని బట్టలు కూడా బయటికి తీసేస్తున్నా. ఇక మంచం మీద ఉన్న బట్టలు అన్ని కూడా ర్యాక్లో అయితే సర్దేసుకున్నా. సర్దుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది మంచం మీద. ర్యాక్లో ఒక షెల్ఫ్ అయితే ఖాళీగానే ఉంది, ఇంకా అక్కడైతే అడక బట్టలు పెట్టేస్తున్నా. మేము రోజు వాడుకునేవేమో కొంచెం పైకి పెట్టి, ఇంకా అవసరం లేదు అనుకున్నవేమో కొంచెం కిందికి పెట్టేస్తున్నా. కింది సైడ్ అయితే ఎక్కువ ప్లేస్ ఉంచిందనమాట, డబ్బాలు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనేసి. అక్కడ కూడా అడక బట్టలకు ఒక బ్యాగ్ అయితే కుట్టినా కదా, ఆ బ్యాగ్ అయితే ఇంకా దాని కిందికైతే దొబ్బేస్తా. ఏ పనైనా ఎంత ఓపికగానైనా చేసుకోవచ్చు, కానీ ఈ బట్టలు మడత పెట్టాలంటే చిరాకు వస్తుంది. కానీ మనకేం చేస్తాం, తప్పదు, మళ్ళా ఇదే పని పెట్టుకోవాల్సి వస్తుంది. మా పిల్లలు అయితే బయట దేనికో పీక్లాడుతుర్రబ్బా. ప్రతి ఇంట్లో పిల్లలంతే, ఒకే వస్తువుకు ఇద్దరు కొట్లాడుతారు. ఈ ఇంట్లో మంచం అయితే ఉంటది కానీ మేము ఇక్కడ అసలు ఉండము, ఎక్కువ శాతం బయటనే ఉంటాం. ఇక టీవీ కూడా బయటనే ఉంటది కదా. డెలివరీ అయిన తర్వాత మాత్రమే ఈ రూమ్ లో ఉండేదాన్ని, అది కూడా ఒక 1 month పక్కగా ఉంటుండే. ఇంకా ఆ తర్వాత పిల్లలు కాస్త పెద్దగా అయ్యారంటే ఇక బయటనే. డెలివరీ తర్వాత కింద పడుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లల్ని కిందేసుకుంటే మళ్ళా చీమలు వచ్చేది, ఏ పురుగులు వచ్చేది తెలియదు కదా, అందుకోసమని ఈ రూమ్ లో అయితే ఉంటాము. కొన్ని రోజులు అయితే ఈ మంచాన్ని బయట రూమ్ లో వేపించుకున్నా గానీ బాగా ఇరుగ్గా అనిపించేది. డోర్ వరకు కూడా వస్తుండే మంచము, ఇంకా బాగా ఇరుగ్గా ఉండి తీపించేసి లోపల వేపించుకున్నా. మాకు వంట కూడా అదే రూమ్ లో కాబట్టి మళ్ళీ ఘాటు వస్తుండే కూడా. ఈ డబ్బాలు చూసిర్రా, క్రాఫ్ట్ పిచ్చి గనక ఉంది అంటే ఇట్లాంటి డబ్బాలు గానీ ఏ చెత్త చెదారం అంతా ఇంట్లోనే ఉంటది. ఏది చూసినా సరే పడేయాలనిపించదు అనమాట. ఏ డబ్బాని చూసినా సరే అదే దేనికన్నా అవసరం పడుతుందేమో అనిపిస్తుంది. ఇక అవన్నీ తీసుకొని పక్కన రూమ్ లో అయితే పడేద్దామని ఊడ్చేస్తున్నాను. ఈ ఇంట్లో ఎక్కువగా ఉండకపోయినా సరే పైనుంచి మట్టి రాలుతూ ఉంటది కాబట్టి ఎప్పుడు దుమ్ముగానే అనిపిస్తుంది. ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఇంత చెత్త మాత్రం పక్కాగా ఉంటది. ఇక ఇల్లంతా నీట్ గా ఊడ్చేసుకొని చెత్త మొత్తం బయట పెట్టేసిన. ఈ చీరలు అయితే నేను కొన్ని సంవత్సరాల కింద తీసుకున్నా. శారీస్ ఉన్నాయి కానీ బ్లౌజులు అయితే సెట్ అయితే లేవు, అందుకే ఇంకా తీసి పక్కన పెట్టేసిన. కట్టుకుంటలేను, చేస్తలేను, ఊరికే ర్యాక్ లో పెడితే మళ్ళీ అదొక సందడి అని తీసి పక్కన పెట్టేసిన. వాటిని నేను బొంతలకైతే వేస్తా. చీరలకు డబ్బులు కూడా ఇస్తారు కానీ 4-5 చీరలకు ఒక్క టబ్ ఇస్తారు. 100 రూపాయలు పెడితే ఒక టబ్ వస్తుంది. ఇంకా ఎందుకులే అని బొంతలు కుట్టించుకోవటం బెస్ట్ అనిపిస్తుంది. ఈ సంచి అయితే ఇక బయట పెట్టేదే, వేసుకొని బట్టలు చీరలు అవి ఇవి అన్ని ఉన్నాయి అందులో. మొత్తానికి ర్యాక్ అయితే ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. మా ఆయన ఏమంటున్నాడంటే, ఈ రోజు ఇంత నీట్ గా సర్దుకున్నావు, ఒక 2 రోజుల తర్వాత ఎట్లయితుందో చూస్తా అని. ఇప్పుడు కొంచెం వెల్లడిగా ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు నీట్ గానే ఉంటది అనుకుంటున్నా. నా పనిలో నేనుంటే మా చిన్నోడు పనిలో వాడున్నాడు. ముందైతే మా పెద్దోడు చూసి బయట పడేసిపోయిండు, ఇంకా తర్వాత మా చిన్నోడు వచ్చి సర్దుతున్నాడు దాన్ని. ఇవి మా పెద్దోని తొట్లే ఫొటోస్. మేము మా మ్యారేజ్ అయిన తర్వాత పెద్దగా చేసిన ఫంక్షన్ అదే. ఈ ఫొటోస్ అయితే మా పెద్దోడివి చిన్నప్పటివి అనమాట. మా పెద్దోనికి అయితే 1 నుంచి 12 వరకు అన్ని మంత్స్ కూడా ఫోటోషూట్ అయితే చేసిన నేను. ఇదేమో వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ తీసిన ఫోటో అనమాట. ఇద్దరు కూడా అసలు సేమ్ అనిపిస్తున్నారు కదా. ఫోటోగ్రాఫర్ ఎవరు, నేనే కదా, అంత మంచిగా వచ్చింది. అందుకే ఫోన్ లో ఉండే కంటే ఆల్బమ్ లో పెట్టిస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అన్నట్టు ఇవి కూడా కొన్ని అయితే అడిగిపించినాం. ఇక పెద్దోడికి తొట్లే పండుగ అయితే పెద్దగానే చేసినాం గానీ ఇంకా చిన్నోడికి అయితే పాపం ఏది పెద్దగా చేయలే. చిన్నోళ్ళ పరిస్థితి అంతే, పెద్దోళ్ళకేమో అన్ని చేస్తాము, చిన్నోళ్ళనేమో ఏం పట్టించుకోము. ఇప్పుడు కూడా అంతే. నా అదృష్టం బాగుండి ఆడపిల్ల పుడితే గనుక ఏదైనా ఫంక్షన్ చేసుకుంటాం కానీ ఇంకా బాబు పుడితే మళ్ళీ ఏది ఉండదు. చాలా మంది అంటున్నారు అసలు నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు అని. పర్లేదండి, నాకు బాబు పుట్టినా కూడా ఓకే. బాబు పుట్టినా పాప పుట్టినా 9 నెలలు మోసి కనేది మనం కాబట్టి ఎవ్వరి మీదైనా సరే మన ప్రేమ తగ్గదు. మా అమ్మ కూడా నేను బొజ్జలున్నప్పుడు కొడుకు పుట్టాలనుకున్నదంట. మా అక్కకి కూడా తమ్ముడు కావాలని ఉండేనంట. నేను పుట్టిన తర్వాత చెల్లె పుట్టింది అనేసరికి నన్ను పుట్టగానే చూడలేదంట కూడా మా అక్క. కానీ ఇప్పుడు మా అమ్మకైనా మా అక్కకైనా నా మీద ప్రేమ తగ్గుతుందా? పుట్టిన తర్వాత ఆ బాధ కొద్దిసేపే ఉంటుంది. ఇంకా తర్వాత ఎవరైనా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం, మంచిగానే చూసుకుంటాం, అట్లాంటి తేడాలు ఏమి ఉండవు. బాబు పుట్టినా కూడా ఓకే, కాకపోతే పాప పుడితే ఇంకా నా అంత సంతోషపడే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. నేనైతే నా జీవితానికి ఇది చాలరా బాబు అనుకుంటా. కొంతమంది ఎక్కిరిస్తారేమో, పాప కోసం ఉంచుకున్నావు బాబు పుట్టిండు బాగైందా అని. బాబైనా కూడా కొద్దిసేపు బాధపడతానేమో కానీ ఇక హ్యాపీగానే యాక్సెప్ట్ చేస్తా. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. కాదు అంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ అందరినీ అంటున్నాను అనుకోకండి, నన్ను బాగైందా అని అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ సమాధానం, అంతే. పని అయితే అయిపోయింది, గిన్నెలు తోమేద్దామని బయటేసిన, ఇక వానైతే పడుతుంది. ఇప్పుడు ఏంటంటే పొద్దున చలి పెడుతుంది, మధ్యాహ్నం ఎండ కొడుతుంది, నైట్కు వాన పడుతుంది కదా. సాయంత్రం కాకముందే
మధ్యాహ్నం పూటనే అన్ని పనులు చేసుకోవటం బెటర్. సాయంత్రం వరకు ఆగి పని చేసుకుందాంలే అనుకున్నామంటే ఇక వాన షురు అవుతుంది. గిన్నెలు బోర్లిస్తున్న ప్రతిసారి వంగాలి లేవాలి ఊకే ఆస్టకు వస్తుంది, చిరాకు వస్తుంది. అసలు బోర్లియ బుద్ధే కాదు. మా చిన్నోడు గనుక ఉన్నాడంటే గిన్నెలన్నీ తీసి నాకు అందిస్తుంటాడు అసలు వంగే పని లేకుండా. మా పెద్దోడు ఇప్పుడు హెల్ప్ చేయడు కానీ వాడు కూడా చిన్నప్పుడు ఇంతే, నేను గిన్నెలు బోర్లిస్తుంటే వాడు ఒక్కొక్కటి అందిస్తా ఉంటుండే. పిల్లలు ఎవరైనా అంతే, చిన్నప్పుడు వద్దురా అంటే పని చేస్తా చేస్తా అంటారు, పెద్దగా అయిన తర్వాత పని చెప్పినా సరే అస్సలు వినరు. ఈ పనులన్నీ తొందరగా అయిపోగొట్టుకుంటే మా ఆయనకి ఫాదర్స్ డేకి ఒక గిఫ్ట్ అయితే రెడీ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి, వర్షం తగ్గగానే గిన్నెలు కూడా తోమేస్తున్నా. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి భయమేసి నేను టిఫా స్కాన్ అయితే తొందరగా చేయించుకున్నా. అంటే 5 వడంగానే ఇంకా టిఫా స్కాన్ అయితే చేయించుకున్నాను. ఏంటంటే నాకు 4 వడంగానే మూమెంట్స్ అయితే మంచిగా తెలిసినాయి. అసలు నేనే షాక్ అయినా, ఇంత తొందరగా మూమెంట్స్ తెలుస్తాయా అని. 5 పడ్డ తర్వాత కూడా నాకు ఇప్పుడు అసలు మూమెంట్స్ అనేవే తెలియట్లేదు అనమాట. పడుకొని కూర్చొని చాలా గమనించినా సరే నాకు మూమెంట్స్ అనేటివి తెలియలేదు. అందుకని ఇంకా స్కాన్ అయితే చేయించేసుకున్నా. కొంతమంది స్కాన్ గురించి అడుగుతారు కదా, నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఇవన్నీ కూడా ఫొటోస్ నేను పిక్సార్ట్లో అయితే ఎడిట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏమో నేను గూగుల్లో అయితే డౌన్లోడ్ చేసుకొని దాని మీద ఫొటోస్ అయితే సెట్ చేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే కానీ స్టిక్కర్స్ కానీ అన్నీ కూడా సెట్ చేసుకొని ఫొటోస్ అయితే సేవ్ చేసుకున్నా. అట్లా సేవ్ చేసుకున్న ఫోటోలు అన్నీ కూడా మళ్ళీ ఒకటి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని అందులో అన్నీ కూడా సెట్ చేసుకొని పైన లవ్ యూ డాడ్ అని కూడా నేను సెట్ చేసుకున్నాను. ఇవన్నీ పిక్సార్ట్లో మనకు స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా, అందులో నుంచి తీసుకున్నా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నా, స్టిక్కర్స్ వచ్చేసి పిక్సార్ట్లోనే తీసుకున్నా. అవన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇంటి పక్కన మా మరిది ఉంటాడనమాట, మా ఆయన వాళ్ళ తమ్ముడు. మా అత్తమ్మ అని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు, వాళ్ళ పెద్ద అబ్బాయికి ఇస్తే ప్రింట్ అయితే తీపిచ్చుకొచ్చిండు. తాడూరులో అయితే తెచ్చిండనమాట. మామూలుగా అయితే నేను పేపర్ A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా దాని మీద వస్తుందేమో అనుకున్నా. కాకపోతే ఇదేంటంటే మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగుతాం వస్తాయి కదా పేపరు, అట్లుందనమాట, గట్టిగా ఉంది. వీటికి అట్లనే పెట్టేస్తే మళ్ళీ దుమ్ము కానీ ఏదైనా పడిందంటే మొత్తం తుడిస్తే అట్లా పోతుంది కదా, నీట్గా ఉండదు కదా అని నేను లామినేషన్ చేపిద్దాం అనుకున్నా. అప్పటికే నైట్ అయింది, బయటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాంలే అని పక్కన పెట్టేసిన. పిల్లలేమో ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారనమాట. మా పెద్దోడైతే భూకంపం వచ్చినా సరే నువ్వు ఎంత పిలిచినా సరే టీవీ చూస్తున్నాడంటే అసలు పలకడు. ఇంకా వాడి కళ్ళు చెవులు అన్నీ ఆ టీవీ మీదనే ఉంటాయి, అస్సలు పలకడు అనమాట. ఇంకా తినేసిన తర్వాత పడుకునే టైంకి మా ఓన్కి తెల్ల సిబ్బం లాగా అయిందని చెప్పిన కదా, హాస్పిటల్కి వెళ్ళినామని ఒక క్రీమ్ అయితే ఇచ్చిర్రు. ఇంకా పడుకునే ముందలైతే ఆ క్రీమ్ పెట్టి అట్లనే ఆకలికి టానిక్స్ అయితే తీసుకొచ్చినాము, అవి కూడా వేసి పడుకోబెట్టేస్తాను ఇంకా పిల్లల్ని. ఇక నెక్స్ట్ డే అయితే నేను ఫోటో ఫ్రేమ్ చేద్దాం అనేసి ఈ అట్ట డబ్బులు అయితే మా ఆయనతోనే కోలపారం దగ్గర నుంచి తెప్పించుకున్నా. ఒకటి క్రాఫ్ట్ చేయాలి, వీడియో పెట్టాలి, నాకు కార్డ్బోర్డ్ డబ్బాలు అట్టముక్కలు కావాలంటే ఆయనని తీసుకొచ్చి ఇచ్చిండు. ఇంకా ఆయనకైతే తెలియదు అనమాట ఇట్లా ఫొటోస్ తీపిచ్చినట్టు. కానీ ఆయన ఫోన్ నా చేతుల నుంచి తీసుకుంటున్నాడు అనగానే నేను ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేసి ఆయనకి ఇస్తుండే. ఆయన పోయిన తర్వాత మళ్ళీ రీసైకిల్ బిన్లో ఉంటాయి కదా, అక్కడ నుంచి మళ్ళీ నేను తీసుకుంటుండే ఫొటోస్ అయితే. ఈ అట్ట డబ్బాలను కట్ చేసుకోవాలంటే కత్తెర కానీ బ్లేడ్ కానీ ఇవన్నీ పనికిరావు, కానీ కట్టర్ ఉంటుంది కదా అదైతే చాలా బెస్ట్ అబ్బా. కట్టర్ అయితే ఎక్కడో పెట్టి మర్చిపోయినా, అందుకోసమని ఇంకా బ్లేడ్తో అయితే చాలా తిప్పలు పడుకుంటా కట్ చేయాల్సి వచ్చింది. నాకు ఈ ఆలోచన కనుక ముందే వచ్చింటే మీషోలో మనకు ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి, A4 సైజ్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, నేను చూసిన. టైం లేకుండే కాబట్టి ఇంకా నేనే రెడీ చేసుకున్నా. ఒకవేళ టైం ఉంటే కనుక అవి ఆర్డర్ పెట్టుకుంటుండే. మనం జస్ట్ ప్రింట్ తీపించుకొని ఆ ఫోటో ఫ్రేమ్లో సెట్ చేసుకుంటే అయిపోతుంది, ఇంత కష్టపడాల్సిన కూడా పని ఉండదు. మనకు ఫోటో ప్రింట్ చేసుకోవటానికి 40 రూపీస్ ఏమో అవుతుంది, ఇంకా ఫ్రేమ్స్ ఏమో 240కి 3 ఏమో అట్లా ఉన్నాయి అనుకుంటా. మొత్తానికి 100-150లోనే మనకు ఫోటో ఫ్రేమ్ అయితే సూపర్ గా రెడీ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో కానీ మీషోలో కానీ మనకి ఇట్లా కస్టమైజ్ కూడా చేసిస్తారు, కాకపోతే ఒకటి 250 అట్లా ఉంటుంది. అదే మనం చేసుకున్నాం అనుకోండి కాస్త తక్కువకే అయిపోతుంది. వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడేమో మనము ఫోటో ఫ్రేమ్ తీసుకొని ప్రింట్ చేయించి పెట్టి ఇస్తే అయిపోతుంది. లేదు మనం ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుంటేనేమో ఇట్లా రెడీ చేసుకున్నాం అనుకోండి
ఇంకా 40 రూపీస్లోనే కంప్లీట్ అయిపోతుంది. 50 అనుకోండి ఒక చార్ట్ కొనుక్కుంటే. నాకు ఫోటో ఫ్రేమ్స్ ఇంట్లో పెట్టాలంటే చాలా ఇష్టం. అసలు నిజానికి ఎక్కువ ఫొటోస్ లేవు కానీ ఒకవేళ ఫొటోస్ కనుక ఉంటే ఇంటి నిండా మంచిగా ఫోటో ఫ్రేమ్స్ పెట్టి నింపేస్తుండే. అంతేకాకుండా ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు, ఊకే దుమ్ము అవుతాయి కాబట్టి ఊకున్నా. లేకపోతేనా మనకున్న ఇంట్రెస్ట్కి మనకున్న ఓపికకి ఇల్లు మొత్తం క్రాఫ్ట్ వరల్డ్లా అయిపోయేది. అట్టముక్కలు అనేవి పల్చవి కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకోవాలి. ఫోటో ఫ్రేమ్ అయితే సూపర్గా వస్తుంది. అసలు పల్చగా ఉన్నాయి తీసుకున్న ఏంటంటే వంగిపోతూ ఉంటాయి, కొంచెం స్ట్రాంగ్గా ఉందనుకోండి వంగిపోవు, చాలా గట్టిగా ఉంటాయి. బ్లేడ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, లేకపోతే మన హ్యాండ్ తెగిపోతుంది. కొంతమంది అయితే ఇంత పొలం ఉంది కదా ఇల్లు మంచి కట్టుకోవచ్చు కదా అన్నారు. పొలం ఉన్నంత మాత్రాన డబ్బులు ఉండవు కదండి. పొలం అమ్మి కట్టుకోవచ్చు కదా అనుకున్నారేమో కానీ ఈ జనరేషన్లో మాత్రం పొలం అమ్మటం అనేది చాలా ఈజీ, కానీ కొనటం అనేది చాలా కష్టం. కాబట్టి ఉన్న పొలాన్ని అమ్ముకోకుండా ఉండటమే బెటర్ ఏమో. ఇక ఇల్లు అంటారా, ఎలాగోలో సర్దుకుంటూ ఉండాలి. ఇంకా ఇల్లు లేని వాళ్ళేమో ఏదో ఒకటి రేకుల ఇల్లు, గుడిసె ఇల్లు ఏదో ఒకటి ఉంటే బాగుండు కదా అనుకుంటారు. ఇక మాలాగా ఇట్లా ఉన్నోళ్ళేమో కొంచెం మంచిగా ఉంటే బాగుంటుండే, కొంచెం మంచి కట్టుకుంటే బాగుంటుండే అని అనుకుంటారు. ఇక మనం అంతే అండి, ఉన్న దాంట్లో సాటిస్ఫై అయినాం అనుకోండి హ్యాపీగా బతుకుతాం. లేదు వాళ్ళు అది చేసిర్రు మనం చేద్దాం, వీళ్ళు ఇది చేసిర్రు మనం చేద్దాం అనుకున్నాం అనుకో అప్పుల పాలవుతాం. నిజంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నోడు ఎవడైనా ఉన్నాడంటే ఆడ అప్పులు లేనోడే. బాబోయ్ అప్పులు ఉంటే అదొక టెన్షన్. మాకు కూడా ఉండొచ్చు కానీ నాకు తెలీదు. మా ఆయనను ఒకవేళ అడిగినా కూడా అప్పుల గురించి నేను పడుతున్న టెన్షన్ చాలదా, మళ్ళీ నువ్వు కూడా టెన్షన్ పడాలనా, ఎందుకు అవసరమా అంటాడు. బ్యాక్ సైడ్ పెట్టే అట్ట కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉందనుకోండి ఫోటో ఫ్రేమ్ అనేది సూపర్గా ఉంటుంది. అసలు వంగిపోదు, నిజం ఫోటో ఫ్రేమ్ లాగానే అనిపిస్తుంది. అట్ట ముక్క కనిపించకుండా నేనైతే న్యూస్ పేపర్ అయితే కవర్ చేసేసిన. ఫొటోస్ మీద దుమ్ము పడకుండా ఒకవేళ దుమ్ము పడ్డా సరే క్లీన్ చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు కవర్ అయితే పెడుతున్నా. ఈ కవర్ ఏంటంటే మనకు సర్టిఫికెట్స్ పెట్టుకోవటానికి ఉంటది, ఫైల్ ఉంటది కదా, ఆ ఫైల్ లోనిది ఒక కవర్ అయితే తీసుకున్నా. ఇంకా చివరిగా ఫోటో ఫ్రేమ్ పెట్టేస్తే అసలు లుక్ ఎంత బాగుందో కదా. అంటే నాకైతే మంచిగానే అనిపిస్తుంది, మరి మీకెట్లా అనిపించిందో మీరే చెప్పాలి. నాకు ఇట్లా వెరైటీవి రెడీ చేసి కస్టమైజ్ చేసి అమ్మాలంటే కూడా బాగా ఇంట్రెస్ట్, కాకపోతే ఇప్పుడు కుదరదులేండి. కొంతమంది క్రాఫ్ట్ని కూడా రెడీ చేసి సేల్ చేయటం, అది కూడా ఒక బిజినెస్ లెక్క పెట్టుకుంటారు కదా. ఫొటోస్ వైట్ అయినాయి, ఫ్రేమ్ వైట్ అయింది కదా అని బ్లాక్ వేసిన. బ్లాక్ వేస్తే కూడా బాగానే ఉంది, కాకపోతే మొత్తం ఇంకా ఆరలేదన్నమాట, అందుకే అక్కడక్కడ మరకలు లెక్క కనిపిస్తుంది. మొత్తం ఆరిందంటే గనక ఒకేలాగా అనిపిస్తుంది. బ్లాక్ ఉన్నా కూడా బాగానే ఉంది. నేను దాంతో పాటు మా ఫొటోస్ పెట్టి కూడా ఒకటి ఫోటో అయితే తీపించుకున్నా. దానికంటే కూడా ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకు అదిరిపోయింది అసలు. దీన్ని అయితే ఏం ఎడిటింగ్ చేసుకోలేదు, ఉన్న ఫొటోస్ని మొత్తం బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసిన. ఇంకా కొన్ని అక్కడక్కడ స్టిక్కర్సు, ఇంకా మా పేరు, అట్లనే నాకు నచ్చిన క్యూట్స్ అయితే యాడ్ చేసిన. చూడనికే బాగా అనిపించింది. ఇందులో అయితే మేము పెళ్లి చేసుకున్న 2 డేస్కి దిగిన ఫోటో కూడా ఉంది. ఏదో చెప్పుకోండి చూద్దాం. టిఫా స్కాన్కి వెళ్ళినా అన్న కదా, అక్కడైతే మా ఆయన వాళ్ళ చెల్లెలకి డెలివరీ అయిందనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూసొద్దామని పోయినా. బాబు పుట్టిండు, అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో, మొద్దు నిద్రపోతుండు, అసలు ఎంత లేపినా లేసలేడు. ఆల్మోస్ట్ మా మర్దలకి నాకు సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. తనతో నేను అన్నా, నీకు డెలివరీ అయితే నేను ఏదో ఒకటి కన్ఫర్మ్ అవ్వచ్చురా అని. ఇంకా ఆల్మోస్ట్ అయితే నాకు మైండ్ లో అదే ఫిక్స్ అయిపోయింది, బాబే ఇక దేవుందయ్యా, ఆయనకి ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ధన్యవాదాలు.